మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకసారి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ పాయల్ శంకర్ గారు నమస్కారం. మీ మీద వరుస కథనాలు, భూ కబ్జా చేసిండ్రని, 10,000 కోట్ల వరకు కుంభకోణం చేసిందని, ఆదిలాబాద్ ఎమ్మెల్యే అక్రమ సంపాదనని, మీ భార్య పేరు మీద భూమి అసైన్ భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇట్లాంటి వార్తలు అన్నిటి వస్తున్నాయి. ఏం చెప్తారు సార్, అసలు ఏం జరిగింది? నేను 180 కోట్లతోని పేపర్ని కొనుక్కొని నా భార్య పేరు మీద చేయలేదు. 100 కోట్ల రూపాయల టీ న్యూస్ పెట్టి ప్రభుత్వం నుంచి అప్పనంగా 500 కోట్లు యాడ్లు తీసుకొని నా భార్య పేరు మీద చేయలేదు. నాకు లీగల్గా ఉన్నటువంటి సంపాదనతోని, ఇన్కమ్ ట్యాక్స్లో చూపించినటువంటి డబ్బుతోని ఎక్కడో దగ్గర ఇల్లు కట్టుకోవడానికి, మిగతా అవసరాల కొరకు ప్లాట్లు కొనుక్కుంటే దాంట్లో తప్పేముంది? గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వాళ్ళు ఆదిలాబాద్ అభివృద్ధిని ఈరోజు చూడలేక, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆదిలాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్, అదేవిధంగా ఎయిర్పోర్టు, ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ ఆదిలాబాదులో పాయల్ శంకర్కు మంచి పేరు వస్తుందో దానికన్నా ముందే ఏదో ఒక గందరగోళం సృష్టించాలన్నటువంటి ఆలోచనతోని ఆ దొర 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కేసీఆర్ గారి కొడుకైనటువంటి కేటీఆర్ ఒక దురహంకారంతో ఒక పత్రికలో, వాళ్ళ కరపత్రమైనటువంటి పత్రికల్లో 400 కోట్ల రూపాయల విలువగల భూమి ప్రభుత్వం సేకరిస్తే దానిలో 10,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వార్తలు రాయించారు. ఆ వార్తల మీద నేను ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించిన. తప్పకుండా ఒక్కొక్కరి మీద ఏ తప్పుడు వార్తలైతే రాసి ఒక బీసీ బిడ్డని ఈ సమాజంలో తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినరో తప్పకుండా దానికి వాళ్ళు చేసినటువంటి తప్పుకు శిక్ష పడాల్సిందే. ఈరోజు కష్టపడి ఎదిగినాం. తండ్రి పేరుతోని ఈరోజు రాజకీయాలలోకి రాలేదు, లేదా అహంకారంతోనే రాజకీయం రాలేదు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న కేటీఆర్, నీ తండ్రి ఎమ్మెల్యే అయిండు, నీ తండ్రి మంత్రిగా ఉండే, నీ తండ్రి కేంద్ర మంత్రిగా ఉండే కాబట్టి నీకు అవకాశం వచ్చిందేమో. కానీ నేను సర్పంచ్ స్థాయి నుంచి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా ఈ రకంగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టిన. ఒకసారి నీకు మాట్లాడడానికి, రాతలు రాయించడానికి నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు తప్ప మిగతా నీ బంధువులు దొరకరా? నీకు ఇస్తా ఆధారాలు రాస్తావా? ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో ఉన్నది. మా దగ్గర కూడా సమాచార వ్యవస్థ ఉన్నది. మా దగ్గర సమాచార వ్యవస్థ ఉన్నది, ఇస్తాం. ఆధారాలతో సహా ఇస్తాం. నేనైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఇప్పటికే కొంత సేకరించిన, ఇంకా మిగతా సేకరిస్తా. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా తగినన్ని ఆధారాలు త్వరలో సమర్పించబోతా ఉన్నా. ఎదుగుతున్నటువంటి బీసీలను చూసి అక్కసుతో బదులు కొంత ప్రేమ చూపించే ప్రయత్నం చేయాలి. మీకు ఉన్నటువంటి అనుభవం ఏమన్నా ఉంటే దాన్ని అభివృద్ధిలో ఎలా మలుచుకోవాలో చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆదిలాబాద్ బాగుపడితే చూసి ఓర్వలేనటువంటి కొందరు ఆ రకమైనటువంటి వార్తలు రాయించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాస్తవాలు తెలవాలని, తప్పుడు రాతలు రాసిన వాళ్లకు ఏ రకమైనటువంటి శిక్షలు ఖరారు కావాలనో ఆ శిక్షల కొరకు నేను కోర్టును ఆశ్రయించిన, అన్ని ఆధారాలు కూడా కోర్టులో సమర్పించాను. మరొక పక్క ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటారు. ముఖ్యమంత్రి మనసు ఇక్కడ ఉన్న మనసు అక్కడ అంటూ కూడా దాని మీద కూడా ఎప్పటికప్పుడు మీ మీద ప్రచారం చేస్తారు. సీఎంను కలిసిన ప్రతిసారి ఈ వార్త. ప్రచారం ఎంత చేసుకున్నా నాకు నష్టం జరిగేది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కలుస్తలేను. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నా నియోజకవర్గ సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, నా నియోజకవర్గంలో ప్రాజెక్టు ఇస్తున్నప్పుడు సంబంధిత భూసేకరణ కానీ మిగతా విషయాలన్నీ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఏదైనా పనులుంటే నియోజకవర్గానికి సంబంధించిన పనులని తప్పకుండా గతంలో కలిసినా రేపు భవిష్యత్తులో కూడా కలుస్తా అవకాశం. కానీ దానికి ఏదో రాజకీయ రంగు పూసి ఈరోజు కేటీఆర్కు తెలవాలి. ఎన్నిసార్లు వచ్చినా మా ఢిల్లీ కేంద్ర మంత్రుల దగ్గరికి, ఎన్నిసార్లు వచ్చినా మా ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఆ రోజు మేము అన్నామా,
మా బీజేపీల దగ్గరకు వచ్చిండు అయిపోయిందిగా కేటీఆర్ మా దగ్గరకు వచ్చిండు మా పార్టీలకు గరుస్తాడని చెప్పినామా? మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. గతంలో మీరు చేస్తేనేమో సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది అభివృద్ధి కొరకు వచ్చేటువంటి ప్రాజెక్టుల కొరకు ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అన్నా కలుస్తా. గతంలో మీరు అటు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు అటు ప్రధానమంత్రిని కానీ కేంద్ర మంత్రులను కలవలేదా అని చెప్తూనే మరొక పక్క తన మీద వస్తున్నటువంటి భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కావాలని కక్ష కట్టుకుని వల్ల కరపత్రంలో వేస్తున్నారు. 400 కోట్ల భూసేకరణ జరిగితే 1000 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి ఎట్లా జరుగుతుంది? మనం తను లీగల్గా కొనుక్కున్నటువంటి ప్రాపర్టీల మీద సైతం కూడా, ఫ్లాట్ల మీద సైతం కూడా వాళ్ళు అనవసరమైన రాద్ధాంతము ప్రచారం చేస్తున్నారు కాబట్టి దాని మీద లీగల్గా కేసు వేసాను, లీగల్గా వెళ్తున్నాను. ఈ వార్తలు రాసే అందరినీ కూడా కోర్టుకి ఇడుస్తారు. తొందరలోనే వాళ్ళకు కోర్టులో తగిన బుద్ధి చెప్పడం ఖాయం అంటూ కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అలాగే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు.